కొడుకేదైనా బాధ కలిగితే తల్లికి చెప్పుకుంటారు, స్వాంతన పొందుతారు. మరి ఆ తల్లినే కొడుకు బాధ పెడితే ఎవరికి చెప్పుకోవాలి? కన్న మమకారంతో ఇన్నాళ్లు ఆగినా ఆ తల్లి హృదయం ఇక తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. తన బాధని ప్రపంచానికి తెలియజేసింది. దయచేసి ఇప్పటికైనా నీ వంది మాగదులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపు కొడుకా అని వేడుకుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ పుత్రరత్నానికి ఆ అంటే అధికారం, ఆ అంటే ఆస్తులే. ఆ పుత్రరత్నం ఎవరో కాదు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇంతకు విజయమ్మ తన కొడుకు చేసిన ఏ ఘనకార్యం గురించి జనానికి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో తల్లిగా ఆమె ఏమని వేడుకున్నారు? మరి కొడుగ్గా, అన్నగా తల్లిని చెల్లిని ఆస్తి విషయంలో రాచి రంపాన పడుతున్న జగన్ రెడ్డికి ఇప్పటికైనా తత్వం బోధపడుతుందా? అన్నా చెల్లెళ్ల అనుబంధం అంటే జన్మ జన్మల రుణానుబంధం, వెలకట్టలేని అనురాగ ఆప్యాయతల కలబోత. కన్నతల్లి ప్రేమ, తండ్రి బాధ్యతతో కూడిన నిస్వార్థమైన బంధం. ఇది జనరల్ గా అందరికీ తెలిసిన బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్. కానీ సొంత అన్నయ్య అయిన జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ షర్మిల తాజాగా ఏమన్నారో ఒకసారి విందాం. వాళ్ళ సొంత నాన్న హార్ట్అటాక్ తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా? మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తన. మీకు తెలియదా ఎవరు చంపారు? ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. ఇది విషయం. తన సొంత తోడబుట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి గురించి షర్మిల చేసిన వ్యాఖ్యలు బహుశా ఏ అన్నయ్య పట్ల ఒక చెల్లెలు ఇంత కఠినంగా చెప్పరేమో. తండ్రి వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇద్దరు తోబుట్టువుల మధ్య బంధం బాగానే ఉండేది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబం కాంగ్రెస్ నుంచి బయటకు రావటం, జగన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించటం, ఆ తర్వాత అవినీతి కేసుల్లో జగన్ రెడ్డి జైలుకెళ్లటం చకచకా జరిగిపోయాయి. ఇక్కడే వైసీపీకి అనధికార చీఫ్ గా వ్యవహరించి అన్న కోసం ఓదార్పు యాత్ర కంటిన్యూ చేశారు షర్మిల. జగన్ విడిచిన బాణవంటూ పార్టీ కోసం 3000 కిలోమీటర్లకు పైగా ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు పాదయాత్ర చేసి అన్నకు అండగా నిలబడ్డారు. ఓ రకంగా జగన్ రాజకీయ జీవితానికి ఊపిరి పోశారు. కాదు, తల్లితో కలిసి వైఎస్ఆర్సీపీని కంటికి రెప్పలా కాపాడి జగన్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి షర్మిలకు పెద్ద పదవి ఇస్తారని భావించారు. మంత్రి పదవి కూడా ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జగన్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. షర్మిలకు పదవి ఊసేలేదు. కనీసం రాజ్యసభకైనా పంపిస్తారనుకున్నారు. కష్టకాలంలో పార్టీని కాపాడి పవర్ కోసం పాదయాత్ర చేసిన చెల్లెలిని జగన్ సముచితంగా గౌరవిస్తారనుకున్నారు. అవేవీ జరగలేదు సరికదా. ప్రభుత్వంలో, పార్టీలో షర్మిల ఎక్కడ పవర్ సెంటర్ గా మారుతుందోనని భయపడ్డ జగన్ రెడ్డి ఎవరి ప్రోద్బలమో ఏమో కానీ తన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన షర్మిలకు రాజకీయంగా సమాధి కట్టేశారు మాజీ ముఖ్యమంత్రి. సీన్ కట్ చేస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారుగా. ముఖ్యమంత్రిగా ఉంటూ సేమ్ అలాంటి పనే చేశారు జగన్ రెడ్డి. తన కోసం, తన పార్టీ కోసం పరితపించడమే కాదు, సర్వశక్తులు ధారపోసి చివరకు రాజ్యాధికారం రావటంలో సహాయపడ్డ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిలను దూరం పెట్టిన జగన్ రెడ్డి ఆస్తి విషయంలోనూ వారికి అన్యాయం చేశారు. వైఎస్ఆర్ కుటుంబ వ్యాపారాల్లో వాటాలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్ఎస్ఎల్టీకు తల్లిపై, చెల్లిపై కంప్లైంట్ చేశారు జగన్ రెడ్డి. ఇదంతా గతం. ప్రస్తుతం వర్తమానానికి వస్తే ఆస్తుల విషయంలో చెల్లెలు షర్మిలకు, ఆమె ఇద్దరు పిల్లలకు తన కొడుకు అయిన జగన్ రెడ్డి అన్యాయం చేశారని దివంగత సీఎం వైఎస్ఆర్ భార్య విజయమ్మ మీడియాకు అడ్వకేట్ నోటరీ రూపంలో బహిరంగ లేఖ విడుదల చేశారు. కుటుంబ ఆస్తుల పంపకాలపై ఎన్ఎస్ఎల్టీలో వివాదం కొనసాగుతున్న వేళ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఈ లేఖ ద్వారా పూర్తి స్పష్టత ఇచ్చారు విజయమ్మ. ఆస్తుల పంపిణీ విషయంలో షర్మిలకు, ఆమె కొడుకు, కూతురుకు జగన్ రెడ్డి అన్యాయం చేశారని, అసలు ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, వైఎస్ చనిపోయే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని స్పష్టం చేశారు విజయమ్మ.
తన ఆస్తులన్నీ నలుగురు మనవలు మనవరాళ్లు అంటే జగన్ షర్మిల పిల్లలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. తమ కుటుంబానికి దగ్గరగా ఉండే వాళ్లందరికీ ఈ విషయం తెలిసిన వాస్తవం. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సిందే. షర్మిల హక్కుకు అనుగుణంగానే జగన్ ఎంఓయూ రాశాడు. వాస్తవానికి షర్మిలకు చెందాల్సిన దానికంటే తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్ సహా బెంగళూరులోని యలహంక భూమి కూడా షర్మిలదే. షర్మిలకు ఇప్పటి వరకు ఇచ్చానని చెబుతున్న డబ్బంతా డివిడెండ్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నాను. నిజమేమిటో దేవుడికి నా కొడుక్కి కూడా తెలుసు. దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అని విజయమ్మ అడ్వకేట్ నోటరీలో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఎప్పటికైనా జగన్ రెడ్డి న్యాయం చేస్తారని తల్లిగా ఆశిస్తున్నారని వైఎస్ఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు జగన్ కు అనుకూలంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారంతా ఎవరని ప్రశ్నించారు విజయమ్మ. మీరెంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయమని తేల్చి చెప్పిన విజయమ్మ అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నారని కొడుకు పార్టీ నేతలను తన ప్రత్యర్థులను వేడుకున్నారు. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని పరోక్షంగా సాక్షి మీడియా గురించి ప్రస్తావించిన విజయమ్మ దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ వాస్తవాలని లేఖ ముగించారు. 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన ఆస్తి తగాదాలు ఎలా బహిర్గతమయ్యాయంటే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో వాటాల బదిలీకి సంబంధించి ఎన్ఎస్ఎల్టీలో జగన్ ఆయన భార్య భారతి పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో జగన్ రెడ్డికి భారతిరెడ్డికి చెందిన వాటాలను అక్రమంగా తన తల్లి విజయమ్మ పేరు మీదకు బదిలీ చేశారని, ఆ షేర్ల బదిలీని రద్దు చేయాలని జగన్ దంపతులు ఆ పిటిషన్లో కోరారు. అయితే తమ ఆస్తులు షేర్లలో కొన్నింటిని షర్మిలకు ఇవ్వాలని నిర్ణయించారు జగన్ భారతి. ఇది ప్రేమ అభిమానంతో తన చెల్లికి వాటాలు ఇస్తున్నట్లుగా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మేరకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో షేర్ల బదిలీకి సంబంధించి 2019 ఆగస్టు 31న ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం విజయమ్మను ట్రస్టీగా ఉంచి ఆ ట్రస్ట్ ద్వారా షర్మిలకు కంపెనీ షేర్లు భవిష్యత్తులో బదిలీ చేస్తారు. కొన్ని ఈక్విటీ షేర్లను విజయమ్మకు బహుమతిగా కూడా ఇచ్చారు. భవిష్యత్తులో కోర్టు అనుమతులు లభించాక జగన్ భారతి అంగీకారం మేరకు ఆ షేర్లను బహుమతిగా ఇచ్చినట్లు చెప్పుకున్నారు. అంటే ఆ గిఫ్ట్ డీడ్ ను జగన్ భారతీయుల అనుమతి లేకుండా ఎగ్జిక్యూట్ చేయడానికి వీలు లేదన్న మెలిక పెట్టారు. అయితే తమ అనుమతి లేకుండానే ఆ గిఫ్ట్ డీడ్ ను ఎగ్జిక్యూట్ చేశారని ఎన్ఎస్ఎల్టీలో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు జగన్ దంపతులు. వివిధ కారణాలతో షేర్ల కేటాయింపు జరగలేదని, ప్రస్తుతం ఆ షేర్లను విత్డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, కానీ ఆ షేర్లను అక్రమంగా బదిలీ చేయించుకున్నారని జగన్ ఆరోపించారు. పైగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పురోగతి సాధించడానికి తాము కీలక పాత్ర వహించామని జగన్ భారతి తమ పిటిషన్లో గొప్పగా చెప్పుకున్నారు. ఈ కంపెనీలో ఎలాంటి భాగస్వామ్యం లేకపోయినప్పటికీ ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో వారికి వాటాలు ఇవ్వటానికి అప్పట్లో అంగీకరించామని సెలవిచ్చారు. షర్మిల బ్రదర్ అనే అనుబంధం మరిచిపోయి వ్యక్తిగత దూషణలకు కూడా దిగారని, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ వాటాలను తిరిగి తీసుకోవాలని భావిస్తున్నామని ఎన్ఎస్ఎల్టీలో వేసిన పిటిషన్లో జగన్ చెప్పుకొచ్చారు. అంటే తనను కాదన్నందుకు ఆపాటికే రాజకీయంగా తొక్కేసిన సోదరుడు ఆస్తి విషయంలోనూ దగా చేసే ప్రయత్నం అన్నమాట. చనిపోయిన తండ్రి ఆత్మను ఒక కొడుకుగా క్షోభకు గురి చేస్తున్నారు జగన్ రెడ్డి. బతికున్న కన్నతల్లిని తీవ్ర మనోవ్యధకు గురి చేస్తున్నారు జగన్ రెడ్డి. చట్టపరంగా ఆస్తిలో సమాన వాటా ఇవ్వాల్సిన తోబుట్టుకు కేసుల పేరిట కోర్టులకు ట్రిబ్యునళ్లకు ఈడ్చి తన మార్క్ శాడిజాన్ని ప్రదర్శిస్తున్నారు జగన్ రెడ్డి. నిజమే, జగన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీ పార్టీ పెట్టిన వెంటనే జైలుకు వెళ్లారు. ఆ టైంలో ఆయన పార్టీకి కుటుంబానికి ఈ తల్లి చెల్లి పట్టించుకోకుండా ఉంటే జగన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అయ్యేవారా? వైసీపీ పార్టీ బతికి బట్టకట్టి ఉండేదా? ఆస్తి కోసం తల్లి విజయమును చెల్లి షర్మిలతో ఇంత చీప్ రాజకీయాలు ఆడటం సమంజసమేనా అని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ అభిమానులు. మరి తల్లి రాసిన లేఖ తర్వాత అయినా జగన్ రెడ్డికి కనువిప్పు కలుగుతుందా? లేదంటే తనకు ఉచ్చ నీచాలు లేవని, అధికారం ఆస్తిపాస్తులే తనకు ఎక్కువని, తన మార్క్ శాడిజంతోనే జగన్ రెడ్డి ముందుకెళతారా అన్నది చూడాలి.